స్పెయిన్ అయితే దారుణ పరిస్థితికి చేరుకుంది. స్పెయిన్‌లోకి ఏదైతే క్వెట్టా నగరం అనాలా, సియట్టా నగరం అనాలా, అందులోకి చొరబడ్డటువంటి వాళ్ళ దెబ్బకి బయటకి ఆడపిల్లల్ని పంపించడం మానేశారు. ఇళ్లల్లో గృహ నిర్బంధంలాగా అయిపోయింది. వచ్చినోళ్ళ మీద 10 మంది వరకు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అదే సందర్భంలో హాస్పిటళ్లలో కూడా రూముల్లో దూరిపోయారట ఈళ్ళు వచ్చినటువంటోళ్ళు. ఎక్కడ ఖాళీగా కొంత స్పేస్ ఉంటే అక్కడ దిగిపోతున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. అవతలకెళ్ళమంటే వెళ్ళట్లేదు. లేదంటే గొడవలకి దిగుతున్నారు. షాపుల్లో సరుకులు ఎత్తుకుపోతున్నారు, ఇళ్ల ముందున్న సామాన్లు ఎత్తుకుపోతున్నారు. ఒక అరాచకం సాగిపోతున్నటువంటి పరిస్థితి. పార్కులు నిండిపోయినాయి, ఫుట్బాల్ ఫీల్డ్‌లు నిండిపోయినాయి. ఓవరాల్‌గా స్పెయిన్‌లోని సియట్టా నగరం అనేటటువంటిది దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అక్కడున్న స్థానికులు కంట తడి పెడుతున్నారు, గొల్లుమని ఏడుస్తుంటే. స్పెయిన్ ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్టు చూస్తూ ఉండటమే కాదు, ఏదైతే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసే శిబిరాలకి భోజనాలు అయ్యని సప్లై చేస్తోందనమాట.